హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హర్రర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది SRK హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీ లైక్ నాకు చాలా బూస్టప్ అయితే ఇస్తుంది. అలాగే సపోర్ట్ చేయాలి అనుకుంటే హైప్ కూడా వేయండి. మన ఛానల్ ముందుకైతే వెళ్తుంది. అంతేకాదు, కొత్తగా చూస్తున్న వాళ్ళు కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు మనము ఒక హైవే హర్రర్ స్టోరీ అయితే వినబోతున్నాము. మరింకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇది ఒక ఆటో డ్రైవర్ కి జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ అండి. తన లైఫ్ లోని అంతవరకు ఎప్పుడు కూడాను తను భయపడలేదు. ఎన్నోసార్లు తన నైట్ టైం జర్నీ చేసినప్పటికీ ఒంటరిగాను తనకి అటువంటి సిచ్యువేషన్ అయితే ఎదురవ్వలేదు. కానీ ఆ రోజు మటుకు తను చూసినది చాలా భయంకరమైన సిచ్యువేషన్. పేరు రాజు అండి. రాజు ఏంటంటే ఒక అపార్ట్మెంట్ లోని వాళ్ళ ఆవిడ తను పిల్లలతోనైతే ఉంటున్నారు, 3 పిల్లలు. అయితే రాజుకి అపార్ట్మెంట్ లో పని చేసిన దానికన్నా ఒక ఆటో అయితే ఉంది. ఆటో కూడా నడుపుతూ ఉంటాడు, ఆటో వేస్తూ ఉంటాడు. మార్నింగ్ అంతా వాళ్ళకి ఇస్త్రీలు చేయడం, ఇంకా అలాగే ఆ అపార్ట్మెంట్ మొత్తం మెయింటెనెన్స్ అంతా కూడా వీళ్ళిద్దరే చూసుకుంటారు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఇళ్లలో పని చేయడానికి అయితే వెళ్ళిపోతుంది. ఇతనేమో ఆటో వేసుకుంటాడు అనమాట. అయితే అపార్ట్మెంట్ లోకి ఎవరైనా కొత్తగా దిగినప్పుడు ఖచ్చితంగా చెప్పేస్తూ ఉండేవాడు, అమ్మ నేను ఆటో వేస్తాను, నైట్ టైము మీకు పీక్ అవర్స్ లోని కూడా ఆటో కావాలి అనుకుంటే బయట నుంచి కాకుండా నాకైతే చెప్పండి ముందుగానే, నేను వస్తాను అని చెప్పేవాడు. సో వాళ్ళకి కూడా అది అడ్వాంటేజే. ఎందుకు అనంటే ఆ టైంలోని క్యాబ్ దొరకడం చాలా కష్టం. ఒకవేళ దొరికినా ఎక్కువ అమౌంట్ డిమాండ్ చేస్తారు. ఎక్కువ అమౌంట్ డిమాండ్ చేసినా అవైలబుల్ గా ఉండేవాడు అనమాట. ఇమీడియట్ గా అర్జెన్సీ మీద కావాలి అని అంటే వెంటనే వచ్చి తీసుకువెళ్ళడం. అంతేకాదు, పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడుతునేటప్పుడు నైట్ టైం హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు అప్పుడు తనైతే తీసుకువెళ్ళేవాడు. మరి అలాగనే 2nd ఫ్లోర్ లోని ఒకరు కొత్తగానైతే దిగారు. వాళ్ళ అత్తగారు, ఆమె, వాళ్ళ అబ్బాయి అయితే ఉంటారు. ఎందుకనంటే ముసలాయన ఇంకా వాళ్ళ హస్బెండ్ ఎక్స్పైర్ అయిపోయారు. సో వాళ్ళు 3 ఉండేవారు. అండ్ ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో ఆ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. ఇంట్లోనే చేసుకుంటూ ఉన్నాడు. వాళ్ళిద్దరిని జాగ్రత్తగా చూస్తూ, వాళ్ళ అమ్మగారు కొంచెం బయటికి రావడం, ఏమైనా కావాలంటే కొనుక్కోవడం, అదంతా కూడా చేయడం అంతా కూడా ఆవిడ పనే, ఇంట్లో వంట అంతాను. అయితే ఏం జరిగింది, ఒక రోజు అనుకోకుండా నైట్ టైము 11 ఆ టైంకి ఆ ముసలావిడికి కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉంది. అండ్ అలాగే బ్రీతింగ్ ప్రాబ్లం కూడా ఉంది. ఆవిడకి ఊపిరి అందట్లేదు, ఎగూపిరి దిగూపిరి అయితే అయిపోతుంది. వాళ్ళు భయపడుతున్నారు, అమ్మో ఏదో అయిపోతుందని. అమ్మ అలా కాదు, హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోదామా అని చెప్పేసి ఆ అబ్బాయి పాపం లేచి కిందకు వచ్చి, రాజుకి ఇలా అవుతుంది, నానమ్మకి కిందకి తీసుకొస్తాము, మనం ఇమీడియట్ గాను హాస్పిటల్కి వెళ్ళాలి అని అంటే సరేనని చెప్పేసి వాళ్ళు హాస్పిటల్కి అయితే వెళ్ళారు. ఈ రాజు ఏం చేశాడు, ఇంకా వెంటనే తను రెడీ అయిపోయి వాళ్ళతోనైతే బయలుదేరిపోయాడు ఇంట్లో వాళ్ళ ఆవిడకి చెప్పేసి. అయితే ఆ రోజు అమావాస్య, అంటే తెల్లవారికి వేరే తిథి ఉన్నప్పటికీ, చతుర్దశి ఉన్నప్పటికీ రాత్రికి అమావాస్య అయితే వచ్చేస్తే వీళ్ళు ఇంకా అవన్నీ చూసుకోరు కదా, మరి ఎలా అర్జెన్సీ అయినప్పుడు తీసుకువెళ్ళిపోయారు. తీసుకువెళ్ళిన తర్వాత హాస్పిటల్లో వాళ్ళని దించేసి, అమ్మ నేను ఉండనా అని అంటే, లేదు లేదు వద్దు, నువ్వు వెళ్ళిపో, వాళ్ళు అడ్మిట్ చేయమంటారు, ఖచ్చితంగా మేము ఉండాల్సిందే ఇక్కడ, నువ్వు వెళ్ళిపో నాయనా, అవసరం లేదు, రేపు కావాలంటే ఫోన్ చేస్తాము అని చెప్పి పంపించేశారు. అయితే ఈ రాజు అనే అతను వస్తూ హాస్పిటల్ చుట్టూ తిరిగి వెనక నుంచి రావాలన్నమాట. ఫ్రంట్ నుంచి ఒక వే ఉంటే మళ్ళీ తిరిగి వెనక నుంచి ఇంకో వేలో నుంచి బయటకు వెళ్ళడానికి అయితే ఉంది. సో తనేంటి అలా వెనక నుంచి తిప్పుకుంటూ ఆటోనైతే వస్తున్నాడు. ఆ టైంకి అంబులెన్స్ అయితే వచ్చింది లోపలికి. చాలా సీరియస్ గా ఎవరినో తీసుకువెళ్తున్నారు, అదంతా కూడా చూశాడు. చూసి మళ్ళీ తిను ఇంకా ఎవరైనా దొరుకుతారేమో
చూస్తారు కదా జనరల్గా ఆటో వాళ్ళైనా లేదంటే ట్యాక్సీ వాళ్ళైనా, ఇంకా కస్టమర్లు ఎవరైనా వస్తారేమో వేస్ట్గా ఒక్కరు ఎందుకు వెళ్ళిపోవడం అని చెప్పేసి, అందుకని ఆ నైట్ టైంలో మెల్లగా వస్తున్నాడు అనమాట, ఎవరైనా ఎక్కుతారేమో అని. ఎవరు ఎక్కలేదు. సో గేట్ దాటి బయటకి అయితే వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత తను ఆ వే నుంచి మళ్ళీ వెనక్కి అయితే వస్తున్నాడు. వస్తూ ఉంటే అదంతా ఎలా ఉంటుందని అంటే కొంచెంగాను బాగా ఫారెస్ట్ ఏరియా లాగా అయితే ఉంటుంది. అది షార్ట్ కట్ అనమాట, ఇంటికి రావడానికి అది షార్ట్ కట్. పైగా అక్కడ సిగ్నల్స్ అలాంటివి ఏమి ఉండవు కాబట్టి తొందరగా వచ్చి అని చెప్పేసి ఆ వే అయితే తీసుకున్నాడు. సో వస్తున్నాడు, మధ్యదారిలోని సడన్ గాను ఆటో ఎందుకో ఆగిపోయింది. ఆటో ఆగిపోతే కిందకి దిగి చూశాడు. అంతను చూస్తే ఏం లేదు, నార్మల్ గానే ఉంది. ఎందుకు ఆగిపోయింది ఇది ఈ టైంలోనని చెప్పేసి మళ్ళీ ఎక్కి మళ్ళీ ట్రై చేశాడు. ఈసారి ఇంజిన్ అయితే స్టార్ట్ అయ్యింది. సరే ఇంకా మళ్ళీ వెళ్తున్నాడు. కొంచెం దూరం వెళ్ళాడో లేదో అక్కడ ఒక బైక్ మీద ఒక అతను బైక్ ని కిక్ కొడుతూ నించొని కనిపించాడు. కనిపించేసరికి ఎవరో పాపం ఈ టైంలోని బైక్ ఆగిపోయినట్టుంది అనుకొని వెళ్ళిపోతూ ఉంటే తనే ఆపుతున్నాడు, ఆటోని ఆపుతున్నాడు. ఇలా ఆపుతూ ఉంటే అయ్యో బాగోదు కదా అని చెప్పేసి అయితే ఆపేసరికి సర్లే బేరం దొరికింది అనుకొని దగ్గరికి తీసుకువెళ్ళి ఆపాడు. ఎక్కడికి వెళ్ళాలి సార్ అని అంటే, అర్జెంట్ గాను మా ఇంటికి వెళ్ళాలి, నేను నైట్ డ్యూటీ చేసుకొని వస్తున్నాను, చాలా అలసిపోయినాను, మధ్యలో నీ బైక్ ఇలా ప్రాబ్లం ఇచ్చింది, నన్ను కొంచెం ఆ ఏరియా వరకు దేబెట్టేయండి, నేను డబ్బులు ఇస్తాను అని చెప్పాడు. సరే సార్ ఎక్కండి అని అంటే ఎక్కాడు అతను. ఇంకిద్దరు కూడా వెళ్తున్నారు. సరే ఇంకా ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఆటో ఏమో స్లో అయిపోయింది. ఇదేంటి దీనికి ఈ రోజు ఏం రోగం వచ్చింది, ముందేమో ఆగిపోయింది, ఆ తర్వాత ఇప్పుడు స్లో అయిపోయింది అని చెప్పేసి అతను ఫాస్ట్ గా రేసింగ్ ఇస్తున్నా కూడాను స్లో అయిపోతుంది. సరే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళారో లేదో అక్కడ ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళ్తూ సడన్ గా ఆటో చూసి ఆటో అయితే ఆపుతుంది. ఆటో ఆపుతుంటే వెనకతలు కూర్చున్న అతను వద్దొద్దు ఆపొద్దు వెళ్ళిపోదాం పదండి అనేసి అంటున్నాడు. అంటే అదేంటి సార్ అలా అంటారు, పాపం అమ్మాయి ఏ టైంలో ఇక్కడ ఎందుకు ఉందో, ఎక్కిస్తాను ఏం పర్వాలేదులేండి మీరు కొంచెం జరగండి అని చెప్పేసి ఆటో డ్రైవరు అతను రాజు ముందుకు తీసుకువెళ్ళి ఆవిడ దగ్గరికి అయితే ఆపాడు. ఆపితే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎవ్వరు ఈ టైంలో ఇటు పక్కకి రారు, నేనే వచ్చాను, దొరికిపోయాను అడ్డంగాను, నేను సాఫ్ట్వేర్ కంపెనీలోనే జాబ్ చేస్తున్నాను, ఆఫీస్ నుంచి ఇంటికి నేను క్యాబ్లోనే వస్తాను ప్రతిరోజును, ఈరోజు క్యాబ్ అతనికి ఏదో పని ఉండడంతో అతను రాలేకపోయాడు, నేను సర్లే ఏదో విధంగా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి సగం దూరం వచ్చిన తర్వాత నాకు ఇక్కడ వెహికల్స్ ఏం దొరకలేదు, నడుచుకొని వెళ్ళిపోదామని ట్రై చేస్తూ ఇక్కడ వరకు నడుచుకొని వచ్చేసాను అని చెప్తుంది. సర్లేండి మేడం ఏమీ పర్వాలేదులేండి, నేను అదే రోడ్లో నుంచి అయితే వెళ్తున్నాను, ఎక్కి కూర్చోండి అన్నాడు. ఎక్కి కూర్చోండి అంటే ఈమెమో మామూలుగా ఎక్కి కూర్చుంది, నార్మల్ గానే మాట్లాడుతుంది అతనితో. అతను కూడా అన్నిటికీ జవాబిస్తున్నాడు. ఇదిగోండి ఈ సమయంలోని వెళ్లాల్సి వచ్చింది, పాపం కదండి, మానవత్వం ఉండాలి కదా ఎవరికైనాను, రాత్రి సమయంలోని క్యాబ్ వాళ్ళు ఎవరు దొరకరు, అందుకని చెప్పేసి మా బిల్డింగ్ లోని ఎవరికి ఏమైనా కూడా నేను ఇలా హెల్ప్ చేస్తూ ఉంటాను, డబ్బులు కూడా తీసుకుంటానులేండి, ఊరికి ఏం చేయను అని చెప్తున్నాడు. ఆ అమ్మాయి కూడా ఏంటంటే అవునండి మరి ఈ టైంలోని రావడమే గొప్ప కదా అనేసి మాట్లాడుతుంది. తన గురించి అయితే చెప్పింది. ఇంకా తనకి ఆఫీస్లోని చేరి ఒక 6 months అయితే అవుతుంది, నాకు పెద్దగా ఏం తెలియదండి, అందుకనే ఇలాగా అనేసి అంటుందన్నమాట. అంటూ ఉంటే పక్కనున్న అతను ఏం మాట్లాడట్లేదు. అలా కూర్చొని ఆవిడ కాస్త అయితే చూస్తున్నాడు. సరే ఇంకా అతను ఏం మాట్లాడకపోతే ఈ ఆటో డ్రైవర్ కూడా అతను ఏం కదపలేదు, కామ్గానైతే ఉన్నాడు. ఈలోగా ఈ అమ్మాయి మాట్లాడుతూ రోజు కూడా ఈ వేలో నుంచే రావాలండి, క్యాబ్ లోనైతే వచ్చేదాన్ని, పెద్దగా నాకు దారి అయితే తెలిసేది కాదు, చిన్నదేలే చిన్న డిస్టెన్సే అనుకున్నాను కానీ చాలా డిస్టెన్స్ ఉంది అని అంటుంది. అవునమ్మా అంతే అని చెప్పేసి తనైతే చెప్తుంటాడు. ఈలోగా ఇంటి దగ్గర నుంచి రాజుకి అయితే కాల్ వస్తుంది.
తను లిఫ్ట్ చేస్తాడు. హలో చెప్పవే అని అంటే, ఇంకెంతసేపు, ఇప్పటికే 12:30 అయిపోయింది, ఇంకా రాలేదు, అక్కడ ఉంటావా లేదంటే వస్తున్నావా అంటే, లేదు లేదు బయలుదేరిపోయాను, అమ్మగారు వెళ్ళిపోమన్నారు, తెల్లవారు ఏమైనా పని పడితే మళ్ళీ అప్పుడు రావాలి అని వాళ్ళ వైఫ్కి అయితే ఫోన్లో చెప్పేశాడు. ఆ కన్వర్జేషన్ అయిపోయింది. ఈలోగా ఈ అమ్మాయికి, వెనకతలు కూర్చున్న అమ్మాయికి అయితే ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే సరే అని లిఫ్ట్ చేసింది ఆ అమ్మాయి. లిఫ్ట్ చేసి చెప్పమ్మా వచ్చేస్తున్నానమ్మా, ఇదిగో ఆటోలో ఉన్నాను నేను కూడాను, ప్రాబ్లం ఏం లేదులే వచ్చేస్తున్నాను అని వాళ్ళ అమ్మగారికి అయితే చెప్పేసి కాల్ కట్ చేసింది. అమ్మయ్య అనుకుంది. ఇంకా తను కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇలా అయితే చెప్తుందనమాట, నీకు తెలుసా అన్నయ్య, ఈ రోడ్లోని ఎక్కువ యాక్సిడెంట్లు అవుతాయంట, అందుకనే మా క్యాబ్ డ్రైవరు చాలా స్లోగా వస్తాడు నైట్ టైం కూడాను. నేను రీసెంట్ గాను ఒక 1 వీక్ క్రితం ఇక్కడ యాక్సిడెంట్ అయితే చూశాను నా కళ్ళారాను, అది కూడా నైట్ టైం అవుతాయి అన్నయ్య, చాలా భయంకరంగా ఉంది ఈ రోడ్ అంతాను. కానీ ఈ రోడ్డులో నుంచి వస్తే మనకి షార్ట్ కట్ అని చెప్పి అందరూ ఈ రోడ్ని ప్రిఫర్ చేస్తారు. నైట్ టైంలో కూడా రద్దీ లేకపోయినా కూడా అలాంటి సమయంలోనే యాక్సిడెంట్లు అవుతాయి అని అంటే, అవును సిస్టర్ నిజమే మీరు అన్నది, నేను కూడా విన్నాను, కాకపోతే మరి ఇది దగ్గర రూట్ కదా అనేసి చెప్తూ వెనక్కి చూసి అతని కాస్త చూసి చిన్న స్మైల్ అయితే ఇస్తాడనమాట ఆటో డ్రైవర్. ఆ స్మైల్కి రిటర్న్లో తను కూడా ఇలా నవ్వుతాడు. నవ్విన తర్వాత మీకు కూడా తెలిసే ఉంటుంది కదా అని అంటాడు. అని అంటే దానికి ఈ అమ్మాయి సమాధానం చెప్తుంది అనమాట. అదే కదా చెప్తున్నాను అని. ఇదేంటి నేను అతనికి చెప్తుంటే అతను జవాబు ఇవ్వకుండా ఈవిడ జవాబు ఇస్తుంది అనుకుంటాడు. ఇంకా ముందుకైతే వెళ్ళిపోతాడు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఆ అమ్మాయి వాళ్ళ ఇల్లు అయితే వచ్చేస్తుంది. థ్యాంక్స్ అన్నయ్య, చాలా థ్యాంక్స్, ఈ టైంలోని నాకు హెల్ప్ చేశారు, మీరు ఒక్కలే ఇలా వెళ్తుంటే నాకు ఎక్కడానికి కూడా భయం వేసింది, కానీ మిమ్మల్ని చూస్తే మంచిగా అనిపించి నేను ఇంకా ధైర్యం చేసి ఎక్కేసాను ఆటో, ఇదిగోండి ఎంత అయ్యింది ఏంటి అని అడిగితే నేను ఒక్కడనే ఉండడం ఏంటి, వెనకాతలు అతను ఉన్నాడు కదా, అతన్ని చూడలేదే. వెంటనే ఇతను అంటాడు, నేను ఒక్కడనే ఉండడం ఏంటమ్మా, వెనకాతలు నీతో పాటుగాను ఆయన ఉన్నారు కదా తోడుగాను, మీకు ఇంకెందుకు భయం, ఇద్దరం ఉన్నాము అని అంటాడు. అంటే ఎవరన్నయ్యా, ఎవరు లేరుగా, మీరు నేనే కదా కూర్చున్నాం ఆటోలోని అని అంటుంది. అనేసరికి టక్కుమని వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవ్వరు లేరు. అదేంటి ఇప్పుడు వరకు ఇక్కడ నీ పక్కనే కదమ్మా ఒక ఆయన కూర్చున్నారు, నేను మాటల్లోని ఆయనకి కూడా అవును కదండి అని అంటే ఆయన సమాధానం చెప్పకుండా నువ్వు సమాధానం చెప్పావు అని అంటాడు. అంటే ఆ అమ్మాయికి అసలు ఏం అర్థం కాదు, అదేంటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి డబ్బులు ఇచ్చేసి, లేదన్నయ్య నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఎక్కిన దగ్గర నుంచి నేను ఒక్కదాన్నే కదా కూర్చున్నాను, మీరు నేనే కదా మాట్లాడుకున్నాము, ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా మాట్లాడతారు కదా, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు మీరు అని అంటుంది. అప్పుడు ఈ రాజుకి భయం వేసిందనమాట. అదేంటి ఇప్పటి వరకు మాతో ట్రావెల్ చేసిన అతను సడన్ గా ఇప్పుడు లేకపోవడం, పైగా ఎవరు లేరు మన ఇద్దరమే ఉన్నామంటదేటి పిల్ల అని వెనక్కి తిరిగి చూస్తున్నాడు. ఇంకా అమ్మాయి డబ్బులు ఇచ్చేసింది, తన పని అయిపోయింది కదా, తను వెళ్ళిపోయింది ఇంట్లోకి. వెళ్ళిపోతే భయం వేసేస్తుంది, ఏంటంటే ఆటో తీయాలన్నా కూడా భయం వేస్తుంది. ఇంకా చాలా దూరం ఉంది ఇల్లు, ఇంకా స్టార్ట్ చేశాడు ఎలాగోకలాగా. కొంచెం దూరం వెళ్ళేసరికి క్లైమేట్ అంతా చేంజ్ ఒక్కసారిగాను. ఎలా అంటే బాగా చల్లగానైతే మారిపోయింది. అది పోనీ శీతాకాలమో లేదంటే వర్షాకాలమో కాదు, అయినప్పటికీ కూడాను బాగా చల్లగా చలేసేస్తుంది అనమాట. గజ చలి స్టార్ట్ అయింది. తెట్టి ఇప్పుడే ఇంత చలి స్టార్ట్ అయిపోయింది అంటూ తన యూనిఫామ్ తీసి వేసేసుకున్నాడు, కోటు పైది వేసుకొని మళ్ళీ వెళ్తున్నాడు. వెళ్ళేసరికి కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక చెట్టు, దాని పక్కనేమో బండి ఆగి ఉంది. మళ్ళీ కిక్కు కొడుతూ ఎవరో కనిపిస్తున్నారు దూరం నుంచి. వచ్చేసరికి భయపడ్డాడు ఇతను ఒక్కసారిగా, ఎందుకనంటే ముందు చూసింది అలాగే కిక్కు కొడుతుండగా
ఒక మనిషిని అయితే చూశాడు, ఎక్కించుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ అలాగే కనిపిస్తున్నాడు ఇంకో మనిషి దూరం నుంచి. ఇంకా భయపడిపోతూ చూడకూడదు అనుకొని వెళ్తున్నాడు, కానీ మనసు మాట వినదు కదా. కళ్ళు ఆటోమేటిక్ గా అటుపక్కకి వెళ్ళిపోతాయి. కళ్ళు అయితే అటు వెళ్ళిపోయాయి. చూసేసరికి మళ్ళీ అతనే మళ్ళీ వచ్చి ఆటోనైతే ఆపుతున్నాడు. అంతే, ఇంకా ఆటోని ఎక్కడ ఆపకుండా రేస్ చేసి ఫాస్ట్ గానైతే వెళ్ళిపోతున్నాడు ఈ ఆటో డ్రైవరు. ఇంకెక్కడ ఆపకుండా అలా వెళ్తూ రేర్ వ్యూ మిర్రర్ ఉంటది కదా పక్కన, ఆ మిర్రర్ లోనైతే చూస్తున్నాడు ఇతను, ఎవడతను అసలు ఏంటి అని. చూసేసరికి ఆ మిర్రర్ లోని అతనికి ఇదంతా గాయాలైపోయి దవడ పక్కకి ఇలా జరిగిపోయి ఉంది, రక్తం కారిపోతుంది ఒళ్ళంతాను. అతనేమో పిలుస్తూ వెనక్కిరా అని పిలుస్తున్నట్టుగానైతే ఆ మిర్రర్ లో కనబడుతుంది. అంతే, ఇంకా మిర్రర్ కాదు కదా, ముందుకు చూసుకొని దేవుణ్ణి తలుచుకొని ముందుకైతే వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి 1:30 ఎంతో అయిపోయింది. ఇంకా ఇదంతా చూసుకొని వెళ్ళాడు. దానికి తోడు ఆ మధ్యలో అదంతా జరిగింది కదా, భయపడిపోయాడు. తెలుసు కదా, బయట ట్యాప్స్ ఉంటాయి కదా ఇలా అపార్ట్మెంట్స్ కిందన, అక్కడికి వెళ్ళి కాళ్ళు కడుక్కుంటున్నాడు. కాళ్ళు కడుక్కొని వెనక్కి తిరిగేసరికి ఆ ఒక నల్లటి షాడో తన్ని గుద్దుకున్నట్టుగా పొగలాగా వెళ్ళిపోయింది. అంతే, భయపడిపోయాడు. ఒళ్ళంతా కూడాను వణుకైతే స్టార్ట్ అయిపోయింది, బీభత్సంగా వణుకు స్టార్ట్ అయిపోయింది. ఇంకా రూమ్ దగ్గరికి వచ్చి తలుపు కొడుతున్నాడు, సావిత్రి తలుపు తీ అంటూ. వెంటనే అలా ఆవిడ వచ్చింది, ఏంటి ఇంత లేట్ చేసేసావు అని చెప్తూ తలుపు అయితే తీసింది. వణికిపోతూ కంపించుకుపోతున్నాడు అనమాట మనిషి భయంతోనే. ఏంటి, ఏమైంది, ఎందుకు ఇలాగ అయిపోతున్నావు, ఏమైంది అంటుంటే ఏం లేదు నీకు అన్ని తర్వాత చెప్తానులే, తలిపేసేయండి. పడుకుని పోయాడు. ఇంక ఈ విషయాలు ఏం చెప్పలేదు, డిస్కస్ చేయలేదు వాళ్ళ ఆవిడతోని. తెల్లవారేమో ఫుల్ ఫీవరు, లేవలేని స్థితి అనమాట. వెంటనే ఇంకా డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళ అన్నయ్యని పిలిచి ఆటో మీదే, తను వేసుకున్న ఆటో మీదే హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళాడు. దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్తే ఏదో ఫీవర్ అమ్మా, నార్మల్ ఫీవరే, ఏం కాదు అని చెప్పేసి ఏవో టాబ్లెట్లు ఇచ్చారు, కానీ తనకి తగ్గకపోతే ఒక 2-3 రోజులు చూశారు. ఇంకా మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే బ్లడ్ టెస్టులు చెయ్యాలి అని చెప్పి అవి ఇవి అన్ని చేశారు, కానీ తనకు తగ్గట్లేదు. అప్పుడు ఈ విషయాన్ని వాళ్ళ అన్నయ్య ఉన్నాడు కదా, అతనికి చెప్పాడు అనమాట, ఇలా అయ్యింది బావా, మొన్న రాత్రి నేను హాస్పిటల్కి వెళ్ళి వచ్చేటప్పుడు అని అంటే, ఏ తారీఖుని అని అంటే చెప్పాడు అతను. చెప్తే ఆ రోజు నువ్వు వచ్చిన దారిలోని యాక్సిడెంట్ అయింది. ఒక ఆయన బైక్ మీద వెళ్తూ లారీ ఏదో గుద్దేసింది, యాక్సిడెంట్ అయిపోయింది. చనిపోయిన ఆయన ఎప్పుడైతే ఆటోలో నుంచి బయటకు వస్తున్నాడు, హాస్పిటల్ నుంచి బయటకు వచ్చే సమయంలోని అంబులెన్స్ ఒకటి వచ్చింది కదా, అందులోని అతన్ని తీసుకొచ్చారనమాట. అప్పటికే చనిపోయాడు అతను. అయితే ఆ ఆత్మ చూడండి అక్కడే ఉండిపోయింది, ఎక్కడైతే చనిపోయాడో అక్కడే ఉండిపోయింది. ఆ ఆత్మ తినతో పాటు మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది అనమాట, కానీ వెళ్ళలేకపోతుంది. మరి ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే ఇంకా అతను ఇలా కాదు అని చెప్పేసి మీద కట్టించుకున్నారు. ఆ తర్వాత రక్ష కట్టిన తర్వాత అదైతే మరి ఇంకా కనిపించలేదంట. మరి ఈ హారిఫైయింగ్ హారర్ స్టోరీ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లోనైతే కామెంట్ చేయండి. మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎవరెవరి దగ్గర నుంచి ఎక్కడి నుంచి వచ్చాయనేది చూసేయండి. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ తో పాటు హైప్ కూడా వేయండి. ఛానల్ ని ఇంతగా ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను నా ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నాను. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.